హాయ్ అండి, వెల్కమ్ టు అనుస్టైల్ గార్నర్. పచ్చి రొయ్యలు ఉల్లికాళ్ళ కూర ఎప్పుడైనా తిన్నారా? చాలా బాగుంటుందండి. ఉల్లికాళ్ళు చూసేసరికి నాకు ఈ కూర వండుకోవాలనిపిస్తుంది. పచ్చి రొయ్యలు ఉల్లికాళ్ళ కర్రీ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఈ కూర వండకపోతే ఒకసారి వండి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఈ కూరనే వండాలనుకుంటారు. ఇప్పుడు ఈ కూర కోసం నేను 4 కట్టల ఉల్లికాళ్ళు తీసుకున్నాను. ఈ ఉల్లికాడల్ని 1 ఇంచు పొడవు ఉండేలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కూరని ఇప్పుడు నేను కోడిగుడ్లు కూడా వేసి వండుతున్నాను. ఈ గుడ్లు వేసుకుని కూర వండుకుంటే చాలా బాగుంటుంది. అందుకని కోడిగుడ్లు ఉడకబెట్టి ఇలా ఆయిల్లో వేసి వేపిస్తున్నాను. ఈ కోడిగుడ్లు వేగేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకుని వేపించుకుంటే గుడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. కోడిగుడ్లు ఎప్పుడూ కూడా ఇలా ఆయిల్లో వేపించుకుని కూరలో వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది. గుడ్లు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసేసి అదే కడాయిలో 2 వెల్లుల్లి రెక్కలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకుని వేపించుకోవాలి. తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత 1 మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అవి కూడా వేపించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగేటప్పుడే ఇందులో కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్లో పసుపు సాల్ట్ బాగా కలిసేలా కలుపుకొని వేపించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత ఉల్లికాళ్ళను కూడా వేసేసుకుని ఉల్లిపాయలు ఉల్లికాళ్ళు కలిసేలా కలుపుకొని అవి కూడా వేపించుకోవాలి. ఉల్లికాడల్ని 5 మినిట్స్ వేపిస్తే ఉల్లికాడల్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. కూర టేస్ట్ బాగుంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో పెట్టుకునే చేసుకోండి. ఈ ఉల్లికాడలు అస్తమానం దొరకవు కదండి, వింటర్ సీజన్లోనే దొరుకుతాయి. అందుకని ఉల్లికాడలు దొరికినప్పుడు మంచి మంచి రెసిపీస్ చేసుకుని తినండి, మన హెల్త్కి చాలా మంచిదివి. నేనైతే ఈ ఉల్లికాడలు దొరికినప్పుడు చికెన్ మంచూరియా అలాగే క్యాప్సికమ్ కర్రీ ఇలా ఫ్రైడ్ రైస్లు వీటిలో వేస్తూ ఉంటానన్నమాట. ఎక్కువగా నేను పచ్చి రొయ్యలు ఉల్లికాడల కర్రీ అయితే చేస్తాను. 5 మినిట్స్ ఉల్లికాడలను వేపించిన తర్వాత ఇప్పుడు 1/2 కిలో పచ్చి రొయ్యలు వేస్తున్నాను ఈ కూరలో. నేను ఈ కూరకి మెజర్మెంట్స్ ఏమి లేవండి. ఉల్లికాడలు ఇన్ని వేయాలి పచ్చి రొయ్యలు ఇన్ని వేయాలని మెజర్మెంట్స్ ఏమీ లేవు. మన ఇష్టమే. ఉల్లికాడలైనా పచ్చి రొయ్యలైనా మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. రొయ్యలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ స్టవ్ సిమ్లోనే ఉంచి ఇలా రొయ్యలను కూడా వేపించుకోవాలి. పచ్చివాసన లేకుండా ఉంటాయి. రొయ్యలు కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు దీనిపైన మన టేస్ట్ తగినట్టు కారం వేసుకుని కడాయి పైన మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకుని కాసేపు ఇలా మగ్గనివ్వాలి. 5 మినిట్స్ మగ్గనిస్తే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి నీసువాసన లేకుండా ఉంటుంది కూర. ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఉల్లికాడలు అలాగే రొయ్యలు తొందరగానే ఉడికిపోతాయి. అందుకని ముక్కను మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కూర అంతా గరిటతో కదుపుకొని వేపించుకున్న గుడ్లు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసేసుకుని దీనిపైన మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ అంతా ఎగిరే వరకు ఎగరబెట్టుకోవాలి. చూడండి, కూరలో వేసిన వాటర్ ఎగిరిపోయి కూర దగ్గర పడింది. ఇప్పుడు ఈ టైంలో ఉప్పు కారం చూసుకుని ఏమైనా తక్కువైతే వేసుకోండి. అలాగే పాలు పోసుకోవడం ఇష్టమైన వారైతే పాలు పోసుకోవచ్చు. పాలు పోసుకున్న చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నేనైతే పాలు పోయట్లేదు. చిన్న టీ కప్పుడు పాలు పోసుకుంటే సరిపోతుందండి. అలాగే ఈ కూర కాంబినేషన్గా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ రోజే నేను నెయ్యి కూడా ప్రిపేర్ చేశానండి. ఇంట్లోనే ఈజీగా కమ్మని నెయ్యి మనమే చేసుకోవచ్చు. ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది, చూడండి. ఉల్లికాడలు పచ్చిరొయ్యలు కాంబినేషన్ అందరికీ తెలుస్తుందో లేదోనని నేను ఈ వీడియో చేశానండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉల్లికాళ్ళు పచ్చిరొయ్యలు ఇష్టమైన వారు ఈ కాంబినేషన్గా వండుకోండి, చాలా బాగుంటుంది కర్రీ. పచ్చిరొయ్యలతో కూర చేసుకున్నప్పుడు నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.